హే గాయ్స్, నేను మీ కార్తిక్ నంది. చూశారు కదా 64.20 కేజీస్ ఉన్నా. ఈ మధ్య కాలంలో బాగా లావు అయిపోయి చాలా ఫ్యాటీగా లూజ్గా అయిపోయింది బాడీ అంతా. సో గట్టిగా ఫిక్స్ అయ్యా మంచిగా 100 డేస్ ఛాలెంజ్ తీసుకొని బాడీ బిల్డ్ చేద్దామని. సో ఇంక ఏ మాత్రం లేట్ చేయకుండా నేను మా ఫ్రెండ్స్ అయితే మాకు నియరెస్ట్ దగ్గరలో ఉన్న ఒక మంచి జిమ్ని అయితే చూసుకొని జాయిన్ అయ్యాం. ఈరోజు డే 1. సో గాయస్ ఫస్టే కదా, సో అందుకని ఎటువంటి పెద్దగా జిమ్ ఏం చేయకుండా జస్ట్ బేసిక్ వార్మప్ ఎక్సర్సైజెస్ లైట్గా బాడీ ఫ్లెక్సిబిలిటీ చేసుకున్నాం. ఆ తర్వాత అయితే కాసేపు లెగ్ రైజెస్ చేసాం. తర్వాత నేను నా ఫ్రెండ్ కలిసి సెట్కి 10 చొప్పున 50 పుషప్స్ అయితే తీసాం. ఫస్టే కదా, సో నెక్స్ట్ డేకి మళ్ళీ లెగలేమని కాస్త లైట్గానే అన్నీ చేసుకున్నాం. జిమ్ అయితే చాలా బాగుంది, చాలాసేపు టైం పాస్ అయింది. ఫస్టే కాబట్టి మాకు అంతగా ఎవరు పరిచయం లేరు. సో మాకు తెలిసింది ఏదో చిన్న బాడీ పోజింగ్ చేసుకున్నాం. మా ఫ్రెండ్ ఏదో లైట్గా బాక్సింగ్ టచ్ ఉంది, తనేదో ట్రై చేసుకున్నాడు. తిను చూస్తే దివ్య అని నా ఫ్రెండ్, తిను నెక్స్ట్ మంత్ బాక్సింగ్ కాంపిటీషన్కి ఎక్కబోతుంది. సో నాకు తెలిసిన బేసిక్ టిప్స్ ట్రిక్స్ ఏవో నాకు తెలిసినవో అలా చెప్పాను. కాసేపటికి చూశారు కదా, చాలా స్వెట్ పట్టేసాం, చాలా అలసిపోయాం అనమాట. ఇంకా మా వల్ల కాదని చెప్పి నేను రిటర్న్ అయిపోయాం ఫస్ట్ డే ఇంకా చాలని. అండ్ అది అయిపోయిన తర్వాత ఎవరి కావాలి సెండ్ ఆఫ్ చేసేసుకున్నాం. తిను మా ఇంటి పక్కనే, సో తను నాతో పాటు వస్తుంది. కాసేపు అలా రన్నింగ్ వేసాం, ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చిన తర్వాత ఇది ప్రస్తుతానికి నా బాడీ కండిషన్ అనమాట. మీకు చూపిస్తున్నా, ఇది నా ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ చాలా ఫ్యాట్గా ఉంది చెప్పాను కదా. మళ్ళీ ఈ బాడీ మొత్తాన్ని మంచి ఎస్థెటిక్ బాడీలోకి తీసుకురావాలని చెప్పి గట్టిగా ఫిక్స్ అయ్యాను. పోజింగ్ ఏదో అలా సరదాగా ఇచ్చా. సో ఇంటికి వచ్చిన తర్వాత ఏంటి తినడానికి చపాతీ తిందాం అనుకుంటే మా వాళ్ళు పెట్టింది చికెన్ ఫ్రైడ్ రైస్. ఎందుకు ఇది ఈ రోజు అంటే వాళ్ళు చెప్పిన డైలాగ్ లవ్వే అంతా లవ్వే. ఇంకేం మాట్లాడకుండా గప్చుప్గా వాళ్ళు ఏం పెడితే తినేసి సైలెంట్గా పడుకున్నా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బాయ్.